హలో! అందరికి హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియో అయితే చేయడం లేదు. సో, ఈరోజు వీడియోలో మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అయ్యింది. సో, దానికి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నాకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 26/6/2025 నుంచి 24 జూలై వరకు అయితే ఉంది మనకైతే అప్లికేషన్ అనేది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ టైం రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ వచ్చేసి, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 24/7 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ 25 వరకు అయితే చేసుకోవచ్చు. 1 డే టైం, అంటే ఇప్పుడు అప్లికేషన్ చేసేసి తర్వాత మనీ అనేది పే అయితే చేయొచ్చు, అప్లికేషన్ ఫీ అనేది. అండ్ కరెక్షన్ వచ్చేసి, అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినా ఏం చేసినా 29 జూలై నుంచి 31 జూలై వరకు అయితే మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఎగ్జామ్ అనేది 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ వరకు అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. షెడ్యూల్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసి టోటల్ ఎంటీఎస్ వ్యాకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ ఫ్రమ్ హవాల్దార్ సిబిఎన్ వచ్చేసి 1075 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ పోస్ట్ వచ్చేసి మల్టీ పర్సన్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూ క్యాండిడేట్, దీనికి వచ్చేసి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ ఎస్సీ ఎస్టీ బీడీ ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఇది వచ్చేసి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అయితే ఉంది. సో హవాల్దారకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, హవాల్దారకు కూడా రిజర్వేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి 18 to 25 years లోపే క్యాండిడేట్ born in 2/8/2002 నాట్ లేటర్ దెన్ 1/8/2007 వీళ్ళకైతే ఎంటీఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 18 to 27 year క్యాండిడేట్ నాట్ బిఫోర్ 2/8/1998 నుంచి అండ్ 1/8/2007 ఉన్న వాళ్ళు, ఈ మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు సో ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 years, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 15 years. ఈ విధంగా అయితే కొన్ని రిజర్వేషన్ అయితే ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ బి హ్యావ్ పాస్డ్ అట్ matriculation examination of equivalent to recognized board and before the cutoff of date of 1/8/2025 వరకు అయితే మీరు 10th అయితే పాస్ అయి ఉండాలి. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అన్నమాట. సో మ్యాట్రికులేషన్ అయితే ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. సో హౌ టు అప్లై అనేది ఆన్లైన్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మై ఎస్ఎస్సి లేకుంటే మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ అనేది ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేసి మై ఎస్ఎస్సి అని టైప్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసి అలా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ అయితే పే చేయాలి. సో ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ, షెడ్యూల్ ట్రైబ్స్ పర్సన్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు వీళ్ళకైతే ఎటువంటి ఫీ అనేది లేదన్నమాట. సో ఓన్లీ వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీకు కాకుండా మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ పే అయితే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్న సిటీ ఏరియా అక్కడైతే మీరైతే పెట్టుకోండి. సో మనకైతే ఇక్కడ తెలంగాణలో అయితే ఎస్ఆర్ రీజన్, నియర్ బై రీజన్ ఎక్కడైతే ఉందో హైదరాబాద్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకోండి మీరు సౌత్ రీజన్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణలో. సో ఇక్కడ చూడండి గుంటూరు, కాకినాడ, రాజమండ్రి,
విశాఖపట్నం అండ్ పాండిచ్చేరి, చెన్నై ఇక్కడ ఉంది కదా, మీ దగ్గర ఉన్న లొకేషన్లో మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సో కృష్ణానగిరి, సో ఇక్కడ ఉన్న వాళ్ళు, సో ఇక్కడైతే మీరైతే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాము. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అండ్ 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో తెలుగులో కావాలంటే కూడా తెలుగులో కూడా రాయొచ్చు. మీరు ఆప్షన్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయాలనుకుంటే తెలుగులో రాయొచ్చు. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి న్యూమరికల్ అండ్ ఆప్టిట్యూడ్ ఎబిలిటీ వచ్చేసి 20/60. సో 20 ఈచ్ సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20/60. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 20 ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సెక్షన్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 25 ఉంటుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటుంది, మార్క్స్ వచ్చేసి 75. దీనికి వచ్చేసి 45 minutes 60 minutes ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ స్క్రైబ్స్ అండ్ పారాయిడ్. సో 45 minutes అయితే ఉంటుంది. సెక్షన్ 1 దానికి 45 minutes, సెక్షన్ 2 దానికి 45 minutes. సో దీని తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. పీఈటీ టెస్ట్లో వాకింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయితే సో మేల్ వాళ్ళకు 1600 meters ఇన్ 15 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 1 kilometer ఇన్ 20 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. పిఎస్టీ టెస్ట్ కూడా ఉంటుంది. పిఎస్టీ టెస్ట్ ఏమిటంటే సో మినిమం ఫిజికల్ స్టాండర్డ్ పోస్ట్ హవాల్దార్ వచ్చేసి ఇక్కడ చూడండి 157.5 centimeter అయితే ఉండాలి. రిలాక్సేషన్ వాళ్ళకు 5 centimeter, కేస్ గ్రహవాలీస్ వాళ్ళకైతే ఉండాలి. 81 centimeters చెస్ట్ అయితే ఉండాలి. ఫుల్లీ ఎక్స్పాండెడ్ విత్ మ్యాక్సిమం అనేది చెస్ట్ హైట్ ఇది ఉండాలి. ఇది ఒక మేలు. అండ్ ఫీమేల్కి వచ్చేసి చూడండి, ఫీమేల్కి వచ్చేసి 152 centimeters అండ్ 48 kgs అయితే ఉండాలి వెయిట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు అన్నీ సెలెక్ట్ అయితే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ ఫిజికల్ పీఈటీ టెస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత కాల్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదండి వివరాలు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.